నాన్న ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి వెళ్దామా? నీకు లక్షల ఫీజు కడుతుంది చదువుకోవడానికి, ఇలా కాలేజ్ డుమ్మా కొట్టి బయట తిరగడం కాదు. వెళ్ళి చదువుకో. నెక్స్ట్ వీక్ సెమిస్టర్స్ ఉన్నాయిగా. అది కాదు నాన్న, వెళ్తానులే. అమ్మా ఈరోజు వంట ఏంటి? పప్పురా. పప్ప? మన పాలకూర పప్పు, నేను పెసరపప్పు, ఈరోజు కూడా పప్పేనా? అమ్మ చచ్చిపోతున్నానే, ఈరోజు చికెన్ చేయొచ్చుగా. అబ్బా తర్వాత చేస్తాలే నాన్న, ఈ రోజుకి ఇది అడ్జస్ట్ అవ్వు, ఓకేనా? నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదే, వద్దులే. అమెరికాలో నవీన్ గారికి ఫోన్ చేద్దాం. ఎరా నవీన్, ఎలా ఉన్నావు? అమెరికాకి వెళ్ళాక ఓ కాల్ లేదు, మెసేజ్ లేదు, బాగా ఎక్కువైందిరా నీకు. దేవుడా ఏంటో నా బతుకు, ఒంటరి బతుకు అయిపోయింది. నాన్న బయటికి వెళ్దామంటే చెయ్యి అన్నాడు, అమ్మ నచ్చిన వంట అడిగితే చిచ్చి అంది. పోనీ తమ్ముడితో టైం స్పెండ్ చేద్దాం మాట్లాడదామంటే ఆడు పట్టించుకోలేదు. ఏంటో నా బతుకు. చింతించకు రవి. స్వామి మీరా? నేనే. పిలిచావుగా, నీ బాధ విని నీకోసం వచ్చాను. నీకోసం ఫ్రెండ్ యాప్ ఉంది కదా, ఇక్కడ ఆడియో అండ్ వీడియో కాల్స్ ద్వారా కొత్త ఫ్రెండ్స్ ని కలవచ్చు. ఫన్ గేమ్స్ కూడా ఉంటాయి. ఇక బోర్డమ్ కి ఫుల్ స్టాప్. మనసు హాయిగా ఉంటుంది. అవును స్వామి, ఇంత చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. చూసారా, బోర్గా ఉండడం, ఒంటరితనం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ తగ్గిపోయాయి. ఫ్రెండ్షిప్ కొత్తగా చేయాలంటే ఒకటే సొల్యూషన్, అది ఫ్రెండ్ యాప్. ఇంకెందుకు లేటు, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. స్మెల్ బాగుంది కదరా. రే మనం తలో ఎక్స్పెరిమెంట్ ప్రిపేర్ అయిపోదాం. సార్ ఏమడిగినా అదే చెప్పేద్దాం. ఓకే సరే. అవునరా, నాకు డౌట్. చెప్పు. వైవై ఎన్ని మార్కులకి? 5 మార్కులకి. రే అంత తక్కువ ఎందుకు ఉంటది? 10 మార్కులకి ఉంటుంది. 7.5. 5 మార్కులు. 10. ఎంతకీ ఏ సబ్జెక్ట్ వైవా? ఎమ్మన్. ఓహో, మేధావులరా మీరంతా. తెలుసు సార్, తెలుసు సార్. రే ఈసారి ప్రిన్సిపల్ మిమ్మల్ని ఫెయిల్ చేయాలని చాలా ట్రై చేస్తున్నాడు. దానికని ట్రై చేయడం ఎందుకు, మేము మామూలుగానే ఫెయిల్ అయిపోతాం కదా. చెప్పేదినరా, ల్యాబ్ అండ్ వైవా చాలా టఫ్గా జరుగుతాయి. ఇది ఫెయిల్ అయితే సెమ్ పాస్ అవడం చాలా కష్టం. సరే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి స్వామి. ప్రిన్సిపల్ దగ్గర తప్పు నీ మీద వేసుకుని నా జాబ్ కాపాడు. నిజంగా చాలా థ్యాంక్స్. మనలో మనకేంటి సార్. సారీ, థ్యాంక్ యూ. అది సర్లే కానీ రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్గా రాశారు కదా? ఏదో మేనేజ్ చేస్తాం. అంత ఈజీ కాదు. మీ ముగ్గురు కోసం ల్యాబ్కి ఈసారి ఓ తిక్కలో ఉండే సార్ ప్రిన్సిపల్. ఎవరది? యాంథోనీ సార్. దేంతో వచ్చినా సరే మేము జాగ్రత్తకుంటాం. సరే, జాగ్రత్త. ఒరే, సార్ ఏమేమి క్వశ్చన్లు అడిగారో ఇందులో రాసిచ్చారా? ఆన్సర్లు కూడా రాసేవా ప్లీజ్? ఇప్పుడు యాంతోనీ కాదు కదా, దేంతో వచ్చినా మనల్ని ఎవడేం పీకలేడు. నీ ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఎక్స్పెరిమెంటా సార్? 1 minute. రే గణేష్, గణేష్ గారు లేడా? ఒరే సార్ నేను చేసిన ఎక్స్పెరిమెంట్ అడుగుతున్నారు, ఒకసారి అని కనుక్కొని చెప్పరా? సార్ కూడా తెలియదంట. గమ్ముని చెప్పేస్తారు సార్. ఏం చేస్తున్నావురా? ఎక్స్పెరిమెంట్ అడిగారు కదా సార్, నేను మా బ్యాచ్లో చేసింది ఆడే, అందుకని అడిగి చెప్దామని. అంటే నువ్వు చేయలేదా? అందరూ చేయాలి సార్. నేను చూడటానికి మరీ అంత ఎదవలాగా కనిపిస్తున్నానా? సార్ కాకపోయింటే అలాగే కనిపించవాలి సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఇలా కాదురా మీ పని చెప్తా. వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? గుడ్ క్వశ్చన్ సార్. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. లెట్ మీ థింక్. అగైన్ లెట్ మీ థింక్ సార్. అవుట్ ఆఫ్ సిలబస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ హిపోపటమస్? గుడ్ క్వశ్చన్ సార్. యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. లెట్ మీ థింక్. చందుగాడా స్లిప్ లో దొరకటానికి అది ఫిజిక్స్ కాదు నాన్న. హిపోపటమస్ అంటే నీటి ఏనుగు, ఇంచుమించు నీలాగే ఉంటుంది. కరెక్ట్ సార్. అయినా వైవక్ కూడా స్లిప్పులు పెట్టుకునే ఏదో నిన్నే చూస్తున్నారా? సారీ సార్, అంటే నాకు 3 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు సార్. అవునా? ఏం బాగాలేదు నాన్న? డాండ్రఫ్, స్టమక్ పెయిన్ సార్.
నో నో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్. నువ్వు చెప్పు, వాట్ ఈస్ పెండలం? పెండలం సార్ నేను చెప్తాను సార్, నాకు తెలుసు సార్ అది. ప్లీజ్ నేను చెప్తాను సార్. చెప్పేరా? నువ్వు చెప్పు. పెండలం. వెన్ మై తాత గాట్ మ్యారీడ్, మై నానమ్మ కాల్డ్ హిమ్ ఏవండి. బట్ మై తాత కాల్డ్ హెర్ పెండలం. సచ్ ఏ క్యూట్ కపుల్. క్యూట్ కపుల్. ఓ బట్ నౌ ఏ డేస్ పెండలం బికమ్స్ పెళ్ళం. భలే చెప్పారా? భలే చెప్పారా? నేను అడిగింది ఫిజిక్స్ లో పెండలం గురించి, మీ తాత పెళ్ళం గురించి కాదు. ఓ మిస్కమ్యూనికేషన్. ఫర్ దట్ హీ విల్ ఆన్సర్. నేనా? పాస్ సార్. పాసా? ఇదేమన్నా అంతాక్షరి అనుకుంటున్నావారా? తెలుసా తెలీదా? తెలుసుకుంటాను సార్. ఏంటి ఎక్స్ట్రాలా? నెక్స్ట్ నువ్వు. అది నీకేం తెలీదులే, నువ్వు చెప్పమ్మా. సార్ అది పెండ్లం కాదు, పెంట్యులం. ఆపండి, నువ్వు నాకే చెప్తావా? నీకు -1. సార్ సారీ. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ థియరీలోకి వస్తుంది? డాక్టర్ SULLIVN. సార్ డాక్టర్ సుల్. ఐషు రే ఏం రాసావు? అది ఎంత పెద్ద బూతో తెలుసా? ఏం రాసావో చూపించు. పర్లేదు చూపించి ఏం రాసావో. సార్ పెద్ద బూతది, వద్దు. తను బాగానే రాసింది సార్. SU అంటే సూ కాదు, సా. డాక్టర్ సలేవన్. మన బుర్రలో ఎప్పుడు అవే ఉంటాయి కాబట్టి నీకు అలా అర్థమైంది. సార్ సారీ సార్. ఏంట్రా నువ్వు? నేను తర్వాత అడుగుతాను, వీళ్ళనైపోని. నువ్వు చెప్పురా, వాట్ ఈస్ మోడర్న్ ఫిజిక్స్? I know this, sir. Before 100 years, physics is called old physics. In this modern society, physics is called modern physics. సూపర్. వావ్, వండర్ఫుల్. కొంచెం కూడా సిగ్గు లేకుండా సొల్లు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావురా? Sorry, sir. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ రెజల్యూషన్? I know this, sir. In YouTube, there was 144p, 360p, 720p, 1080p HD resolution. In our college, there was net slow, 144p coming, then videos bluffer. అవునా? వైఫై పెట్టించమంటావా నాన్న? It will be helpful, sir. Yes, sir. చెప్పుతో కొడతా. నీకు సున్నారా? సున్నా. నువ్వు చెప్పురా, టెంపరేచర్ని ఎలా కొలుస్తారు? టెంపరేచర్ వీడికే తెలుసు. ఒరే మదన రారా, సార్కు చూపించాలి కదా. ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి ఇలా 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 ఎక్కడ పెట్టు. ఒరే యూ హ్యావ్ వెరీ హై టెంపరేచర్ రా. సార్ హీ గాట్ ఫీవర్ సార్. మీ గురించి నేను విన్నది కరెక్టేరా. మీరు ముగ్గురు నెంబర్ 1 ఎదవలరా. సార్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ సార్. ఎస్. వాట్ ఈస్ గ్రావిటీ? యూ మీన్ గ్రావిటీ విచ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ బోయపాటి మూవీస్. ఆబ్వియస్లీ. ఫిజిక్స్ రాదు, అట్లీస్ట్ కెమిస్ట్రీ అన్నొచ్చా? ఈడికొచ్చు. నాకు వచ్చు సార్. వాట్ ఈస్ పిపెట్? పెపెట్. పిపెట్. పిపెట్టే. వాట్ యూజెస్ చెప్పు. పిపెట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ల్యాబ్, ఎస్పెషల్లీ ఇన్ కెమిస్ట్రీ ల్యాబ్. యూ 3 గో. ముగ్గురికి సున్నాలే. వెళ్ళిపోండి. పదం. వెయిట్. ప్రిన్సిపల్ సారు మీ రికార్డులు చూడమన్నారు, ఒకసారి మీ రికార్డులు ఇవ్వండి. రైటింగ్ చాలా బాగుందిరా. అంటే స్కూల్లో మా టీచర్ నాతో సున్నాలు దిద్దించింది, అందుకే అంత బాగుంది సార్. అమ్మా ఒకసారి నీ రికార్డు ఇవ్వు. ఏంటది మెల్లగెత్తరం? ఏసై. ఏమ్మా మీ స్కూల్ టీచర్ కూడా సున్నాలు దిద్దిచ్చిందా? సేమ్ స్కూల్ సార్. చిన్నప్పుడు నువ్వు సున్నాలు దిద్దలేదు నాన్న, ఆ అమ్మాయి చేత రికార్డులు రాయించావు. సారీ సార్. నువ్వు కూడా ఫెయిల్ సార్. వాడు రికార్డులు రాసినందుకు నువ్వు కూడా ఫెయిల్. పాప అమ్మాయి ఎందుకులేండి సార్. ఇదేంట్రా కెమిస్ట్రీ ఉంది? అంటే మధ్యకుట్టి వరకు కెమిస్ట్రీ సార్, మధ్యకుట్టి తర్వాత ఫిజిక్స్ ఉంటది. ఏంట్రా రికార్డులు కూడా అలానే రాస్తున్నారా? ఎందుకురా అలాగా? 2 రికార్డులు బొక్క కదా, అందుకు ఒకటే. మరే బాగా మేనేజ్ చేశారా. థ్యాంక్ యూ సార్. ఫెయిల్. యోగానికి ఒక్కళ్ళు మిగిలిపోయిన ఆఖరి చోళ్ళుల్లో ఉన్నాడు ఇడు. అతి చూడరా. ఏంట్రా నన్ను అసలు బతిలాడరా? మీరు ఫెయిల్ అవడం అంటే మీకు అంత ఇష్టమా? సార్ సారీ, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఐషు ఒక్క నిమిషం ఆగు. సార్ మీ కాల్ తీసి బెంచ్ మీద పెట్టండి. దేనికి? అందదేమో బెంచ్ మీదకి ఎక్కియండి. ఎందుకురా? కాల్ పట్టుకోవడానికి. ఏం అవసరం లేదు, మీరు బయటకు పండిరా.
ల్యాబ్ ఫెయిల్ అయ్యారు కాబట్టి అందరికి పాస్ మార్క్ 24 ఉంటే మీకు మాత్రం 40 మార్క్స్ ఉంటుంది. సార్ 24 అంటేనే మాకు లూజ్ మోషన్లు వస్తున్నాయి, ఇంకా 40 అంటే పురిటి నొప్పులే. సరే స్వామి, నీకో లాస్ట్ ఛాన్స్. నువ్వు అప్సరాని హక్ చేసుకోవటం ప్రిన్సిపల్ సార్ చూశారు, నీకు తెలుసా ఆ విషయం? హగ్గా హగ్గేంట్రా? ఇది ఎప్పుడు జరిగింది? మాకు చెప్పలేదు. అంటే ఏం లేదురా, మొన్న అందరూ వెళ్ళిపోయాక సర్ప్రైజ్ అని చెప్పి క్లాస్ లో ఉండమంది. నేను ఏంటో సర్ప్రైజ్ అని క్లాస్కి వెళ్ళాను అంతేరా. అప్సరా దగ్గరకు వచ్చి హక్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయింది. ప్రిన్సిపల్ సార్ కూతుర్ని పడగొట్టేసావంటే ఒరే స్వామి నీ పేరు కాలేజ్ చరిత్రలో నిలిచిపోతారా? ఆనంద సమయంలో మనం పార్టీ చేసుకోవాలరా. చేసుకుందాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఒక 1000 ఇవ్వ, సాయంత్రం సిట్టింగ్ వేస్తాం. సరేరా, మీరు సిట్టింగ్ వేసుకోండి, నేను సున్నాలు వేసుకుంటా. ఏదో చెప్తున్నారు. ప్రిన్సిపల్ గారు చూడటం జరిగింది, నాకు చెప్పడం జరిగింది కాబట్టి నువ్వు అప్సరకు దూరంగా ఉంటేనే నువ్వు ల్యాబ్ పాస్ అవుతావు. సార్ మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరు. నాలాంటి లేత ప్రేమికులను విడదీసి కాశీలో గంగలో మునిగినా సరే పోగొట్టుకోలేనంత పాపాన్ని మూట కట్టుకోకండి సార్, మూట కట్టుకోకండి. ఏరా నువ్వు లేత పుచ్చిపోయిన వంకాయ నీకంటే బాగుంటుంది. అప్సరకు కూడా ఇలాంటి డైలాగులు చెప్పే పడేసావు కదరా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి కొంచెం టైం ఇస్తాను, ఆలోచించుకోండి. ఓకే సార్. ఎప్పుడు చదువుతాను కల్లో కూడా అనుకోలేదురా. అలాంటిది ఇప్పుడు కష్టపడి చదివితే ఇటు చూడరా, వినాయక చవితి రోజు పందిరిలో కట్టిన డబ్బుకెళ్ళి దొబ్బుకెళ్ళిపోయేలా మధ్యలో మొత్తం సైడ్ దొబ్బాడు. ఒక్కలోది నా బాధ ఒకటి చెప్పుకోను. లైఫ్ లో ఫస్ట్ టైం రా ఒక అమ్మాయి హగ్గి చైలేవి చెప్పింది. అలాంటి అమ్మాయిని వదిలేమంటే ఎలాగా? మీరే చెప్పండి. ఐజు నువ్వు చెప్పు, ఎంత కష్టం? అవును స్వామి, చాలా కష్టం. ఇప్పుడు అర్థమైంది ఐజు నా దరిద్రం ఏంటో. నా నోటికి అందింది ఏది చేతికి అందదు. ఏడో ఒక చిరాగ్గా 39 పాస్ మార్క్ ఉంది కదా, నాకు ప్రాబ్లం లేదు. మీరు కూడా కొంచెం గట్టిగా కష్టపడితే పాస్ అవ్వచ్చు, అర్థమైందా? ముందు ఇలా ఏడవడం మానే, చూడలేకపోతున్నా. అదేంట్రా అంతలా సరే కంటిన్యూ. ఏంటి చాలా ఫైర్ అయిపోతున్నావు? నీకు అర్థం కాదు స్వామి, నువ్వు అప్సరని సిన్సియర్గా లవ్ చేస్తున్నావు కదా. చేతనానని అనుకుంటున్నాను. మళ్ళీ అనుకుంటున్నావేంటి? సిన్సియర్గా చెప్పు. చేతనాను. అయితే నిలబడు. నిలబడే కదా ఉన్నాను. ఛీ, అదేంట్రా చిచ్చని వెళ్ళిపోయింది. ఏమైంది? సర్లే చెప్పానా, బొక్కలో ల్యాబ్ కోసం బంగారు లాంటి అమ్మాయిని వదిలేసుకుంటానా? అస్సలు కుదరదు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. అంతే అంటావా? అంతే. సరిగ్గా ఆలోచించు స్వామి. మీ ముగ్గురు సెమ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేనే మీ కింద స్లిప్పులు పెట్టి మీరు స్లిప్పులు పెట్టారని మీ ముగ్గురు డిబార్ చేస్తే సార్ ఆ తర్వాత ప్రిన్సిపల్ సార్ మీ నాన్న కాలేజీకి పిలిపించి అబ్బా మంచి ఎంటర్టైన్మెంట్. నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి స్వామి. సార్ కొద్దిగా టైం ఇవ్వండి, మీ నెంబర్ కూడా ఇవ్వండి. రేపటి దాకా టైం ఇస్తాను, థింక్ వైజ్లీ. ఒరే మన వల్ల కాదు కానీ మ్యాటర్ అప్సరా చెప్పేస్తాను. The number you are trying to call is currently not reachable. ఇది ఏంట్రా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది? వైవాగ్ రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? రే ఈ రోజు ఎలా అయినా అప్సరాన్ని కలిసి వెళ్ళరా. దారిలో ఇంగ్లీష్ మేడం ఇంటికి కూడా అక్కీజీ దగ్గరికి కూడా వెళ్ళాలరా. ఓకే పదండి, జాగ్రత్త. నన్ను పట్టుకోండి, పడిపోతారు లేకపోతే. అప్సరా డోర్ తీయాలి. అవును, ఆవకాయ పత్తి తేవాలి. అవును, మూంగడాలు కూడా కావాలి. డోర్ ఓపెన్ చేసి ఉందిరా. అయ్య బాబాయ్, లోపల ఖడ్గమృగం ఉందిరా. ఖడ్గమృగమా? అయ్య బాబాయ్ జాగ్రత్తరా. అప్సరా 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 రే అప్సరా రా. అప్సరా ఈ గోడ పెద్ద ఉంది. అప్సరా వాళ్ళ అమ్మాయి అంటే రే
మన స్టాఫ్ ఎత్తుకుందాం పద. పద. అత్తయ్య గారు కొన్నాం. అత్తయ్య గారు నన్ను నమ్మండి, మీ అమ్మాయిని ఫ్లవర్స్లో పెట్టుకుని చూసుకుంటాను. అత్తయ్య గారు అత్తయ్య గారు బాబాయ్ అత్తయ్య చచ్చిపోయిందో బతుకుందో? ఇట్రా నువ్వు. అప్సరా నువ్వా? ఈవిడ అత్తయ్య అత్తయ్య ఏ అత్తయ్య గారిని బతిమాలుతుంటే లాక్కొచ్చేసేవేంటి? ఫీల్ అవుతారు. ఏ తను మా పని మనిషి. అయ్యయ్యో, మీ అమ్మగారిని మీ ఇంట్లో పని మనిషిని చేసేసారా? ఏ అసలు నీకు గుర్తుందా? ఈ టైంకి ఎందుకు వచ్చావు? నీకోసమే వచ్చామా అప్సరా. వచ్చామా అంటే మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? లేకుండా నేను వస్తానా చెప్పు? నేను లేకుండా ఉండలేరు తింగరాదు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు కదలకు. ఓకే స్టడీ. స్వామి గారు చాలా మంచోడు అత్తయ్య గారు. మా ఊరు చాలా మంచోడు అత్తయ్య గారు. మీరే చేసుకోండి అత్తయ్య గారు. ఏం చేస్తున్నారా? అత్తయ్య గారు అత్తయ్య గారితో మాట్లాడుతున్నాను. నువ్వు నాకు చెప్తా. రండి స్వామి ఇక్కడ నుంచో. నువ్వు కూడా చచ్చిపోయి ఎవరినైనా తీసుకొద్దా? ఒరే కడుపుమృగం అంకుల్ నెట్టెట్లో నడుస్తున్నారా? మనం కూడా నడుద్దామా? లే స్వామి లే. ఇప్పుడు చెప్పు, అసలు తాగెందుకు వచ్చావు? అది కూడా ఈ టైంలో. బాధ బాధ అప్సరా. ఆయన గొడవలకి లొంగిపోయే ప్రేమ కాదప్సరా నాది. ఐ లవ్ యూ. అయినా కాదు, నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అవుతుంది? నేను హక్ చేసుకోవడం మా నాన్న చూసేశాడు. అయ్యయ్యో, నిన్న నైట్ ఎంత పెద్ద గొడవ చేశాడో తెలుసా? నా ఫోన్ కూడా తీసేసుకున్నారు. వరస్ట్ ఫెలో. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయకు, అందుకే నేను వచ్చేసా. రే ప్రిన్సిపాల్, రే ప్రిన్సిపాల్. అరవకు స్వామి. ఓకే బాగుంది, అది అలాగే ఉంచు. అవును, అయినా మీ నాన్నకు భయపడి నన్ను వదిలేస్తావా? అబ్బా స్వామి, అవన్నీ రేపు మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు వెళ్ళు స్వామి. వెళ్తాలే గాని మన వైవా సార్ ఇక్కడ ఉన్నాడేంటి? ఆయన మా అంకుల్. లాస్ట్ 1 వీక్ నుంచి మా ఇంట్లోనే ఉంటున్నారు. అవన్నీ తర్వాత, ఫస్ట్ నువ్వు వెళ్ళు. ఎవరైనా చూసేలోపు వెళ్ళు స్వామి. ఎక్కడికి వెళ్ళేది బొక్కలోది. 7 పెగ్గులేసాను, మన వల్ల అవదు. గుడ్ నైట్. స్వామి లే స్వామి. అరే ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి రా స్వామి. వీళ్ళెక్కడికి వెళ్ళారు? హలో ఇంగ్లీష్ మేడం. యూ దిస్ టైమ్ నో స్లీపింగ్. వై మేడం? మేడం ఐ హ్యావ్ డౌట్ మేడం. కెన్ ఐ ఆస్క్? ఆర్ యూ మ్యారీడ్ మేడం? ఇఫ్ యూ మ్యారీడ్ డోంట్ వరీ మేడం, యూ డిజర్వ్ 2 men. అబ్బా వీళ్ళొక్కలు. మీ ఫ్రెండ్ని ఎత్తుకొని తీసుకెళ్ళాలి ప్లీజ్. మళ్ళీ మా నాన్న చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. స్వామి స్వామి లే స్వామి. స్వామి లేచాడు. స్వామి స్వామి లే. రే అప్సరా రా, మన హాస్టల్కి వచ్చిందేంటి? మావయ్య ఇడికి భయపడినా అప్సరా. ఏం జరుగుతుంది అప్సరా ఇక్కడ?